ఇప్పుడే మన దేశంలో ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో అతిథి దేవో భవ అనేది మన విధానం. అది టూరిజానికి చాలా అవసరం కూడా. మన రాష్ట్రంలో మీరు చూస్తే ఇప్పుడే టూరిజం మనస్ఫూర్తిగా అభినందిస్తున్న షార్ట్ ఫిల్మ్ వేశారు, చాలా బాగా తీశారు. అది చూస్తే తప్పకుండా ఆ ప్లేస్కు పోవాలనిపించే విధంగా ఆ షార్ట్ ఫిల్మ్ తీసినటువంటి టూరిజం డిపార్ట్మెంట్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మీరందరూ కూడా అభినందించాల్సిందిగా కోరుతున్నా. ఇక్కడ మీరు ఒకసారి చూస్తే మార్కెటింగ్ కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, దేనికైనా మార్కెటింగ్ చాలా ముఖ్యం. అంటే మార్కెటింగ్ అంటే ఈ రాష్ట్రంలో ఉండే అనుకూలమైన పరిస్థితులన్నీ మనం ఒకసారి ఆలోచిస్తే 974 కిలోమీటర్లు తీర ప్రాంతం ఉంది. ఇలాంటి అడ్వాంటేజ్ ఉండే రాష్ట్రం వేరే రాష్ట్రం లేదు. అపారమైనటువంటి సహజ వనరులు ఉన్నాయి, నదులున్నాయి, చరిత్ర ఉంది, సంస్కృతి ఉంది, పర్యావరణానికి అనేక ప్రత్యేకతలు మన రాష్ట్రంలో ఉన్నాయి. ప్రాచీన ఆలయాలున్నాయి, బౌద్ధ ఆరామాలున్నాయి, జీవ నదులు, సముద్ర తీరంతో టూరిస్టులు ఆకట్టుకునే ఎన్నో సుందరమైన ప్రాంతాలున్నాయి. అదే మరి స్పిరిచువల్ కేంద్రాలున్నాయి. 13 వన్యప్రాణి ఆభరణ్యాలున్నాయి, 3 జాతీయ పార్కులున్నాయి. ఇంకొక పక్క మన రాష్ట్రంలో మనం చూస్తే సుసంపన్నమైన కళలకు నిలయమైనటువంటి మన రాష్ట్రం, 400 సంవత్సరాల చరిత్ర హస్తకళలకు కొండపల్లి. ఇంకొక పక్క కళంకారి, ఇంకొక పక్క లేపాక్షి ఇటీవలనే యునెస్కో వారి వారసత్వ జాబితాలో కూడా చేర్చారు. ఇంకొక పక్కన మీరు ఒక్కసారి చూస్తే మన రాష్ట్రంలో పుణ్యక్షేత్రాలు, వెంకటేశ్వర స్వామి ఈ రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ఈ రాష్ట్రంలో ఉండడం మనందరికి కూడా ఒక అదృష్టంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో భారతీయులు ఎక్కడున్నా, హిందువులు ఎక్కడున్నా జీవితంలో ఒక్కసారైనా వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని వాళ్ళ యొక్క మొక్కులు తీర్చుకోవాలని కోరుకుంటారు. అలాంటి పుణ్యక్షేత్రం, దివ్యక్షేత్రం మన రాష్ట్రంలో ఉండడం మన అందరి అదృష్టం. ఇటీవల అది కూడా కాంట్రవర్సీ అయింది లడ్డు విషయంలో. అది కూడా మనం ఒకసారి చూస్తే ప్రతి ఒక్క టెంపుల్కి కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, ప్రతి ఒక్క మతానికి కూడా కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. మత సామరస్యాన్ని కాపాడడం ఎంత ముఖ్యమో ప్రతి ఒక్క దేవాలయాల్లో కానీ, చర్చిల్లో కానీ, మసీదుల్లో కానీ ఉండే సాంప్రదాయాన్ని గౌరవించడం కూడా అంతే ముఖ్యం. పాలకులు మేమందరం ఆలోచించుకోవాల్సింది, ముందు అక్కడుండే చట్టాలని, సాంప్రదాయాల్ని మేము గౌరవించాలి. అలాంటిది అక్కడ వేరే మతం వాళ్ళు ఎవరన్నా వస్తే డిక్లరేషన్ ఇవ్వాలి. వెంకటేశ్వర స్వామి పైన నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇస్తే వాళ్ళు దర్శనం చేసుకోవచ్చు. అది ఆనవాయితీ. అది ఇవ్వకుండా పోవడం కూడా తప్పు, చట్ట ఉల్లంఘన. నేను ఆ విషయమే చెప్పాను. ఇటీవల NABL మీరు చూశారు, ఏదైతే గీ సరఫరా చేశారో, ఎప్పుడు కూడా లడ్డు తయారు చేయాలంటే ఆవు నెయ్యి అనేది చాలా ముఖ్యం. ఆవు నెయ్యితోనే మనం లడ్డు కానీ ఇవన్నీ తయారు చేస్తాం. రెండో విషయం మీరు చూస్తే ఒక పవిత్రమైన భావం, మన ఇంట్లో పూజ చేసిన ఒక పవిత్రమైన మనసుతో ఒక పవిత్రంగా చేస్తాం. పూజలు కూడా ఇల్లంతా పరిశుభ్రం చేస్తాం, మనసును కూడా ప్యూరిఫై చేసుకుంటాం. ఏ పని చేసినా ఒక పరిశుద్ధంగా చేసి దేవునికి నైవేద్యం పెట్టిన తర్వాతనే మనం ఇంకొక పని చేసే అవకాశం ఉంటుంది. అలాంటి దేవుని దగ్గర చౌక నెయ్యి, అందు కూడా అడల్ట్రేషన్ నెయ్యి తెప్పించే పరిస్థితికి వచ్చారు. ఇది చెప్పినా వినకపోతే NDDB పంపిస్తే దీంట్లో
అనిమల్ ఫ్యాట్ కూడా ఉందని వాళ్ళు సర్టిఫై చేసే పరిస్థితికి వచ్చారు. ఆ విషయం నేను చెప్పకపోతే వెంకటేశ్వర స్వామికి నేను ద్రోహం చేసిన వ్యక్తిని అవుతాను. ఆ విషయమే నేను చెప్పాను. భవిష్యత్తులో వెంకటేశ్వర స్వామి దగ్గర కానీ ఏ దేవాలయంలో కానీ అపచారాలు చేయకుండా చూసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్యూరిటీ అనేది, పవిత్రత అనేది మనం కాపాడుకుంటే ఆ పవిత్రతే మనల్ని కాపాడుతుంది. దాంట్లో ఏమాత్రం అనుమానించే పరిస్థితి ఉండకూడదు. మన రాష్ట్రంలో చూస్తే శ్రీశైలం మల్లన్న, విజయవాడ కనకదుర్గ, సింహాచలం అప్పన్న, అన్నవరం, అరసవెల్లి సూర్యనారాయణ దేవాలయం ఇలాంటి బ్రహ్మాండమైన పుణ్యక్షేత్రాలున్నాయి. సింహాచలం నరసింహస్వామి ఆలయం, అన్నవరం, అహోబిలం, వేదగిరి, శ్రీశైలం వంటి ప్రాజెక్టులో అక్కడికి పోయి చూడంగానే ఒక స్పిరిచువాలిటీ ఉట్టిపడే విధంగా ఉన్నాయి. అలాంటి సుందరమైన ప్రదేశాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. పరిశుభ్రమైన వాతావరణం, మంచి వసతి సదుపాయాలుంటే యాత్రికులు దేవుని దగ్గరికి పోయినప్పుడు ఒకరోజు ఉండవలసిన వాళ్ళు ప్రశాంతత కోసం 4-5 రోజులు ఉండే అవకాశం ఉంటుంది. నాకు బాగా జ్ఞాపకం పుట్టపర్తి సాయిబాబా గారు బతికున్నప్పుడు ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచో మనుషులు వచ్చేవాళ్ళు. వచ్చిన తర్వాత ఆ ప్రశాంతత చూసిన తర్వాత, ఆయన చెప్పే మాటలు విన్న తర్వాత, వాళ్ళు పనిచేసే ప్లేస్లో కానీ వాళ్ళు ఉండే ఇంట్లో కానీ ఆ యొక్క ప్రశాంతత లేదు. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత వారం రోజులకు వచ్చిన వాళ్ళు 6 నెలలు ఇక్కడే ఉండిపోయేవాళ్ళు. సాయిబాబా గారి యొక్క డివోషన్తో, ఆయన ఇచ్చే ప్రీచింగ్స్తో అక్కడ హాస్పిటల్లో డాక్టర్లుగా వాళ్లే ప్రాక్టీస్ చేసేవాళ్ళు, ₹1 తీసుకోకుండా. దానివల్ల ఓసారి ఒక సాయిబాబా గారు కూడా మానవ జన్మ ఎత్తి ఆయన ఆచరించిన విధానాల వల్ల వాటర్ స్కీమ్ కావాలంటే ₹250 కోట్ల ఆ రోజుట్లో ఒక్క వాటర్ స్కీమ్ అనంతపూర్కి ఒక్క కాల్ ఇస్తే పూర్తి చేయగలిగాడంటే అది ఆయన చూపించిన చొరవ.